అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక్కసారి నవ్వు స్టార్ట్ చేస్తే నేను మనస్ఫూర్తిగా వంట అనేది మీకు వివరంగా చెప్తాను, సరేనా? ఈరోజు నేను చేసింది బెండకాయ ఎండ్రొయ్యల పులుసు, సరేనా? ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి పెద్ద మంట పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకున్నామ్మా. కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఎండ్రొయ్యల్ని మనం శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని ఇలాగా వేసుకుని నూనెలో వేయించుకున్నామ్మా. ఒక 5 నిమిషాల వరకు దోరగా మనకి ఎండ్రొయ్యలు అన్నది మాడకూడదమ్మా. ఇలా ఈ కలర్లో రాగాలని కొంచెం లైట్ బ్రౌన్ రాగాలని తీసేయండి అమ్మా. వేరే ప్లేట్లో పక్కన పెట్టండి. మనం ఎప్పుడైనా ఎండ్రొయ్యలు కానీ ఉప్పు చేప కానీ ఇంకా మెత్తలు ఏదైనా మనం నూనెలో వేయించుకున్న తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలి, సరేనా? ఇప్పుడు అదే కళాయిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు దోరగా ఏగనివ్వండమ్మా. ఇలా వేగిన తర్వాత మనం తాజాగా కట్ చేసిన బెండకాయలు ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకున్నామ్మా. ఇటు లాంగ్ వద్దు, ఇటు షార్ట్ వద్దు, ఓకేనా? ఇలా కట్ చేసుకొని ఇలా 2 నిమిషాలు దోరగా వేయించుకొని మనకి తొందరగా వేగడానికి ఇలా ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్దమ్మా, సరేనా? ఈ లోపలే కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోండమ్మా. వేరే బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకోండమ్మా. ఇక మనకి ఈ బెండకాయలు వేగినాయి కదమ్మా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి ఓవరాల్గా కలుపుకోండమ్మా. ఆల్రెడీ మీరు సాల్ట్ వేస్తారు కాబట్టి అక్కర్లేదు, ఏదైనా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, సరేనమ్మా? ఇప్పుడు మనం ఎండ్రొయ్యల్ని మొత్తానికి వేసేసుకోండమ్మా. వేసేసుకొని ఒక్కసారి నిదానంగా కలుపుకోండమ్మా. మనకి బెండకాయ ముక్కలు ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి డెలికేట్గా ఉంటాయి. ఇప్పుడు మనం హడావుడిగా తిప్పకూడదు, అది కూడా చెల్లాచెదురవుద్ది. స్లోగా నిదానంగా తిప్పుకొని ఇప్పుడు మనం చింతపండుని చేత్తో మెత్తగా పిసుక్కొని ఆ రసం దాంట్లో వేసేసుకున్నామా. ఇక పెద్ద మంట పెట్టుకున్నారు కదమ్మా. ఇక మనకి కర్రీ అనేది 2 నిమిషాలు అయిపోద్ది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్దమ్మా, ఓకేనా? చూసారమ్మా, ఇలాగా మనం ఎప్పుడైనా ఏ వంటలైనా ఇంతే ఫాస్ట్గా ఇంతే హ్యాపీగా చేసుకోవచ్చు, అర్థమైందా? మన చేతిలో వంట వచ్చే విద్య ఉంటే ఎలాంటి వంటకాలైనా మనకి కొట్టిన పిండి అవ్వాలి, అర్థమైందా? అన్నీ మీరు వివరంగా నేర్చుకోండమ్మా. అది కాకుండా మీకు వివరంగా కావాలంటే ఈ అక్క ఛానల్ ఒక్కసారి చూడండమ్మా. మీకు నచ్చితేనే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి అమ్మా, సరేనా? ఈ విధంగా కొంచెం దగ్గర అవ్వగానే మనకి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నామా. మనకి బెండకాయ పులుసు అంటున్నాం కానీ బెండకాయ ఇగురు కాదు కదమ్మా. పులుసు అంటే ఇలాగా ఉండాలి, అర్థమైందా? చూసారా? ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా వేడివేడిగా సర్వింగ్ బౌల్లో వేసేసుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా. నచ్చిందా? ఈ అక్క ఛానల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తుందా? అయితే నచ్చితే ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వి ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. ఈ అక్క ఇంకో మంచి కంటెంట్తో మీకు ముందుకు వచ్చిద్దమ్మా, సరేనా? బాయ్ అమ్మా. కీప్ స్మైలింగ్.